ప్రస్తుతం మార్కెట్లలో దొరికే వస్తువుల్లో ఏది అసలైనదో ఏది నకిలీనో తెలుసుకోవడం చాలా కష్టంగా మారింది. అచ్చం ఒరిజినల్కు తీసిపోని విధంగా నకిలీలను తయారు చేసేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో పప్పు దినుసుల నుంచి దాదాపుగా చాలా ఆహార పదార్థాలను కల్తీ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఓ వ్యక్తి బజార్లో దొరికే తేనెను అసలైనదని ఎలా గుర్తించాలనే విషయంపై ఓ ట్రిక్ ప్రయోగించి చూపించాడు. ఈ వీడియో ప్రస్తుతం తెగ హల్చల్ చేస్తోంది. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. తేనె ఆరోగ్యానికి మేలు చేస్తుందని మనందరికీ తెలిసిందే. అయితే చెట్టు నుంచి తెచ్చిన తేనె అందరికీ అందుబాటులో ఉండటం కష్టతరమైనది. దీన్ని దృష్టిలో ఉంచుకొని అనేక కంపెనీలు మార్కెట్లలో బాటిళ్ల రూపంలో తేనెను అందుబాటులో ఉంచుతున్నాయి. ఈ క్రమంలో కొందరు తేనెను బకెట్లలో తీసుకొచ్చి బజార్లలో రోడ్ల పక్కన విక్రయిస్తూ ఉంటారు. తాము నేరుగా చెట్లపై నుంచి తెచ్చామని చెబుతూ ఉంటారు. అయితే ఇలాంటి తేనె అసలైనదా లేక నకిలీదా అనేది ఎలా తెలుసుకోవాలనే దానిపై ఓ వ్యక్తి ప్రయోగం చేసి చూపించాడు. ఓ వ్యక్తి రోడ్డు పక్కన బకెట్ లో తేనెను పరీక్షించి చూపించాడు. వేలితో తేనెను తీసుకున్న అతను దాన్ని పక్కన ఉన్న వ్యక్తి చొక్కాపై పూశాడు. తర్వాత దాన్ని తుడిచేయగా మొత్తం పోయింది. ఒరిజినల్ తేనె అయితే తుడవగానే మొత్తం పోతుందని, అదే నకిలీదైతే చొక్కాకు అంటుకుపోతుందని సదరు యువకుడు వివరించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తూ ఉన్నారు. ఒరిజినల్ తేనెను ఎలా గుర్తించాలో చాలా బాగా వివరించాడు అంటూ కొందరు ఇలాగే చూపిస్తారు. మేము ఇలాంటి చోటే తేనె తీసుకుంటే చివరకు అది డూప్లికేట్ అని తేలింది అంటూ మరికొందరు తమ్ముడు తనతో పాటు తేనెటీగను కూడా తీసుకొచ్చాడు, ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలి అంటూ ఇంకొందరు కమెంట్లు చేస్తున్నారు.